అదిగో చూశారుగా, ఇక్కడ దిగాలుగా కూర్చొని శూన్యంలోకి చూస్తున్న మనిషి ఉన్నాడే, వాడికి మొన్ననే కొత్తగా పెళ్ళయింది. నిన్ననే శోభనం కూడా అయింది. మరి శోభనం పెళ్ళి కొడుకు అంత దిగాలుగా కూర్చున్నాడైతే చూస్తున్నారుగా, అదే కదా మీ డౌటు. చెప్తా. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. వీడికి మాత్రం 2 లక్ష్యాలు ఉన్నాయి. ఉండేవి. ఒకటి, అమ్మాయిని పడేసి అదేలేండి ప్రేమించి పెళ్లి చేసుకోవటం. రెండో లక్ష్యం, చేసుకున్న అమ్మాయికి కుక్కుని పెనుగులో తన అదుపులో పెట్టుకొని పెత్తనం చెలాయించడం. తన మొదటి లక్ష్యం నెరవేర్చుకునే పని అదేనండి, ఒక అమ్మాయిని పడేయటం. వాడు ఎప్పటి నుంచి మొదలు పెట్టాడంటే, బాబు కొంచెం కట్టిన వేయండి అయినా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. అప్పుడు ఆ అబ్బాయికి 5 ఏళ్ల వయసు. అంత చిన్న వయసులోనే పక్కింటి పాపను కంగారు పెట్టించి మొత్తానికి 10 ఏళ్ల వయసుకు వచ్చాడు. వీడి వయసు వాళ్ళందరూ చక్కగా బుద్ధిగా స్కూల్కి వెడుతుంటే వీడు మాత్రం చాక్లెట్లు తినవలసిన వయసులో ఆడపిల్ల చెంపదెబ్బతిన్న వీడికి ఒక విషయం స్పష్టంగా అర్థమైందండి. ప్రేమించడానికి వీడి దగ్గర విమానమైన విశాలమైన హృదయం ఉన్నప్పటికీ మిగిలినవి ఇంకా రాలేదని, అంటే వయస్సు పరిణతి అన్నమాట. ఆ వయసు ఎప్పుడు వస్తుందో అనే నిమిషాలు యుగాలుగా కళ్ళల్లో కాకరకాయలు పెట్టుకొని ఎదురు చూస్తున్న వీడికి ఆ గడిలు రానే వచ్చేసాయి. ఆ రోజు వీడి కాలేజీలో చేరిన మొదటి రోజు. వయసుకు వచ్చాం మరువాడికి వచ్చాం ఈ 20 ఏళ్ళు అనర్థం చేశాం మా కన్నులలోన కన్నె రూపేనంట నిత్య కలలే మాకు ఇక భోజనం అంట
వయసుకు వచ్చాం పరువానికి వచ్చాం ఈ 20 ఏళ్ళు వ్యర్థం చేశాం మా కన్నులలోన కన్నె రూపేణట మితి కలలే మాకు ఇక